క్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామంలో మరొకసారి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయం ముందు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. గడిచిన వారంలో మాట్లాడుకున్నటువంటి 7 మాటల్లో ఒక మాట అయినటువంటి మాట గురించి మాట్లాడాలనుకున్నాం. ఆ మాట ఏంటంటే సమాప్తమైనది. యేసుక్రీస్తు ప్రభువారు సమాప్తమైనది అంటే నా పని ముగించబడింది అని చెప్పినటువంటి ఆ యొక్క మాటలో సమాప్తమైనది ఏంటి, సమాప్తం అంటే పూర్తయింది, ఆయన పూర్తి చేసింది ఏంటి అనే విషయాన్ని గురించి మాట్లాడాలని ఆలోచన చేసాం. ఆ విషయాన్ని గురించి మాట్లాడదాం. సమాప్తమైనది అంటే పరిపూర్ణమైనది అని అర్థం. పరిపూర్ణమైనది అంటే పూర్తి అయిపోయింది. పూర్తయిందంటే బ్యాలెన్స్ ఏమీ లేదు చేయడానికి. ఇంకొకరు వచ్చి చేయడానికి బ్యాలెన్స్ లేదు, మరొకరు వచ్చి చేయడానికి అధికారము లేదు. అలాంటి దానిని క్రీస్తు ప్రభువారు పూర్తి చేయడం జరిగింది. అందుకే ఆయన అన్నాడు సమాప్తమైనది అనేటువంటి ఆ యొక్క మాట. ఈ యొక్క సమాప్తమైనది అనేటువంటి మాటని మనం ఆలోచన చేస్తే ఇది గ్రీకు పదం నుంచి వచ్చింది. గ్రీకులో దీనిని టెటలెస్టియా అంటారు. TETELESTIA టెటలెస్టియా అంటారు గ్రీకు పదంలో. దాని అర్థం ఏమైందంటే పని పూర్తయింది. ఒక మనిషి చేసేటువంటి పనిని నేను కంప్లీట్ చేశానని చెప్పడానికి పని పూర్తయింది అంటాడు. లేదా ఒక వ్యక్తి ఒక లక్ష్యంతో పోరాడుతున్నప్పుడు అతని యొక్క లక్ష్యాన్ని అతను చేరుకున్నప్పుడు నా లక్ష్యాన్ని నేను పూర్తి చేశాను అని అంటాడు. మరొక వ్యక్తి, ఒక చదువుకున్నటువంటి వ్యక్తి ఎగ్జామ్స్ అన్నీ పూర్తిగా రాస్తే నా చదువు పూర్తయింది, లేదా జాబ్ కొడితే నా లక్ష్యం పూర్తయింది అంటాడు. అలాంటి సందర్భాల్లో టెటలిస్టి అనేటువంటి ఆ యొక్క పదాన్ని అక్కడ వాడడం జరిగింది. ఆ యొక్క గ్రీకు పదం నుంచి ఇంగ్లీష్లోనికి తర్జుమా చేసేటప్పుడు ఫినిష్, FINISH ఫినిష్. ఫినిష్ అంటే కూడా మనకు తెలుసు, ఇంగ్లీష్ ఈ పదం మనకు బాగా పరిచయమైనటువంటి పదం. ఫినిష్ అంటే కూడా పూర్తయిందని అర్థం, సమాప్తమైందని అర్థం. అది సందర్భాన్ని బట్టి మారచ్చు. కంప్లీట్ అనేది సందర్భాన్ని బట్టి దాని యొక్క అర్థం మారుతుందేమో, కానీ ఫినిష్ అంటే పూర్తయింది అనేటువంటి అర్థం. దానిని తెలుగులో తర్జుమా చేస్తూ సమాప్తమైనది, సంపూర్ణమైనది, పూర్తయింది, కంప్లీట్ చేశాను, ఇలా తర్జుమా చేశారు ఆ యొక్క పదాన్ని. మనం ఆత్మీయంగా క్రీస్తు ప్రభువారు పలికినటువంటి ఆ యొక్క మాటని మనం ఆలోచన చేస్తే క్రీస్తు ప్రభువారు పూర్తి చేశారు. ఏం చేశారు? క్రీస్తు ప్రభువారు పూర్తి చేశారు. అక్కడ ఏమి పూర్తి చేశారు అనేటువంటి విషయాన్ని మనము ఆలోచన చేయవలసినటువంటి అవసరత మనకందరికీ ఉందనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. క్రీస్తు ప్రభువారు పూర్తి చేయడానికి ఆయనకి ఒక పని అప్పగించబడింది. ఒక పని అప్పగించబడితేనే, లేదా ఒక పని వారి చేతుల్లో ఉంటేనే దాన్ని పూర్తి చేయడమా లేకపోతే సగం పూర్తి చేయడం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. పని అనేది లేకుండా ఎవరు కూడా దానిని పూర్తి చేయడము జరగదు అనేటువంటి విషయం మనందరికీ తెలిసింది. అదే రీతిగా పరలోకమందున్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఒక పనిని అప్పగించి ఈ యొక్క లోకానికి పంపించారు. ఆ యొక్క పనిని నేను పూర్తి చేశాను తండ్రి అని యేసుక్రీస్తు ప్రభువారు మనకు తెలియజేస్తూ మాట్లాడినటువంటి మాటే సిలువలో పలికినటువంటి 6వ మాట. ఆ యొక్క పని ఏంటి అనేటువంటి విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచించేద్దాం. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకంలో నుంచి ఈ యొక్క లోకానికి వచ్చాడు. ఆయన ఇష్టంగా ఆయనే వచ్చాడంటే ఆయన ఇష్టంగా ఆయన రాలేదు, ఒకరి చేత పంపించబడ్డారు. ఎవరు ఆయన అంటే తండ్రి అయినటువంటి దేవుడు. తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ యొక్క లోకానికి పంపించారు పని నిమిత్తము. మనం మన పిల్లలు పంపిస్తాం కదా, ఉద్యోగ నిమిత్తము వేరొక ప్రాంతాలకు కావచ్చు, వేరొక రాష్ట్రాలకు కావచ్చు, వేరొక దేశానికి ఒక పని నిమిత్తం వెళ్తాం, పని పూర్తి చేసుకుంటాం, జీతం తీసుకొని వచ్చేస్తాం. కానీ పరలోకంలో నుంచి ఈ యొక్క లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి పని అయితే పూర్తి చేశారు, కానీ ఆయన జీతం తీసుకోలేదు. ఆయన జీతం కోసం రాలేదు ఈ యొక్క లోకానికి, జీవితాలను బాగు చేయడం కోసం వచ్చాడు. దేనికోసం వచ్చాడమ్మా?
జీవితాలను బాగు చేయడం కోసం వచ్చాడు. ఆయన ఒక్కడే ఏది ఆశించకుండా ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి మనుషుల్లో ఏది ఆశించకుండా ఉద్యోగాన్ని పూర్తి చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఇంకెవ్వరూ లేరు. చేసిన పనికి ప్రతిఫలాన్ని ఆశించకుండా పనిని పూర్తి చేశాను అని చెప్పినటువంటి ధైర్యం కలిగినటువంటి వ్యక్తి కావచ్చు, తెగింపు కలిగినటువంటి వ్యక్తి కావచ్చు, కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి కావచ్చు, క్రీస్తు ప్రభువారు తప్ప వేరొకరు లేరు. అయితే తండ్రి క్రీస్తు ప్రభువారిని ఈ యొక్క లోకానికి పంపించిన తర్వాత క్రీస్తు ప్రభువారు ఒక మాటని తెలియజేసి నేను ఆ యొక్క వచనం చెప్తాను చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం చదవగలిగిన వాళ్ళు. 6వ అధ్యాయం 37 నుంచి చదవండి. నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమి పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. ఇక్కడ క్రీస్తు ప్రభువారు మాట్లాడినటువంటి మాటని మనం ఇక్కడ చదువుతున్నాం. పరలోకంలో నుంచి యేసు క్రీస్తు ప్రభువారు ఈ యొక్క లోకానికి వచ్చింది ఎందుకంటే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి. దేనికి? తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి క్రీస్తు ప్రభువారు ఈ యొక్క లోకానికి వచ్చారు. అక్కడ 38వ వచనంలో మరొక మాట కూడా వాడబడింది. ఏంటంటే నా ఇష్టము నెరవేర్చుకోవడానికి నేను ఈ యొక్క లోకానికి రాలేదు. ఎప్పుడైనా ఆలోచన చేశారా? మన కుటుంబంలో కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి. ఉద్యోగం అంటే అందరికి తెలుసు. ఉద్యోగం నాకు నచ్చినట్టుగా నేను చేస్తాను, నీకు నచ్చినట్టుగా చేయను చెప్పడానికి వీలవుతుందా? మనం కుదరదు. చిన్నపిల్లలు కూడా వాళ్ళు స్కూల్కి పంపించినప్పుడు నాకు నచ్చినట్టు నేను చదువుకున్నా, నాకు నచ్చినట్టు నేను ఆడుకుంటానని చెప్పడానికి కుదరతుందా? కుదరదు. పిల్లలు కూడా స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ చెప్పినట్టుగా వినాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ అలవాటుని మనం ఆలోచించేస్తే పరలోకం ఉన్నటువంటి దేవుడు మనకు క్రీస్తు ప్రభువు ద్వారా అలవాటు చేస్తేనే అది ఈనాడు మనకు అలవాటుగా మాదిరికరంగా వచ్చింది. దాన్ని మనం జరిగిస్తూ ఉన్నాం. ఆయన ఈ యొక్క లోకానికి వచ్చింది ఆయన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు, ఆయనకు నచ్చినట్టుగా బ్రతకడానికి రాలేదు, ఆయనకు నచ్చినట్లుగా ఉండడానికి రాలేదు, ఆయన ఆలోచన ప్రకారం జరిగించడానికి ఈ యొక్క లోకానికి క్రీస్తు ప్రభువు రాలేదు. పరలోకమందున్నటువంటి తండ్రి అయినటువంటి దేవుని చిత్త ప్రకారం జరిగించడానికి ఈ యొక్క లోకానికి వచ్చినట్లుగా క్రీస్తు ప్రభువు ఆయన యొక్క నోటితో చెప్తుంటున్నారు. అయితే తండ్రి పంపించాడు, క్రీస్తు ప్రభువారు వచ్చారు. అయితే ఏ పని నిమిత్తం పంపించాడు తండ్రి క్రీస్తు ప్రభువారిని? పరిశుద్ధ గ్రంథం నుంచి మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నటువంటి మాట, చదువుకున్నటువంటి వచనం ఇది. అందరికీ తెలిసినటువంటి వచనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులుగా ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకొనెను. క్రీస్తు ప్రభువారు యొక్క లోకానికి రావడానికి క్రీస్తు ప్రభువారికి ఒక పని అప్పగించబడింది. ఆ యొక్క పని ఎప్పుడు అప్పగించబడిందంటే జగత్తు పునాది వేయబడక మునిపే. పరలోకమన్నటువంటి దేవుడు ఒక ప్రణాళికను రచించాడు. ఆ యొక్క ప్రణాళిక జరిగించడానికి, ఆ యొక్క ప్రణాళికను పూర్తి చేయడానికి క్రీస్తు ప్రభువారిని ఈ యొక్క లోకంలోనికి తండ్రి అయినటువంటి దేవుడు పంపించడం జరిగింది. మా అర్థమవుతుంది నేను చెప్పేది? క్రీస్తు ప్రభువారు సంపూర్తి ఏం చేశారన్నాడు. క్రీస్తు ప్రభువారు ఈ యొక్క లోకానికి అసలు ఎందుకు వచ్చారు? క్రీస్తు ప్రభువారికి కూడా పని ఉందా?
అయితే ఆ పని ఏంటి అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఇది క్రైస్తవులైనటువంటి మనందరికీ తెలియవలసినటువంటి అవసరం ఉన్నది. ఎవరైనా మనల్ని అడిగితే ఎందుకు మీ యేసు ఇక్కడికి వచ్చాడని అడిగితే మనకు తెలిసి ఉండాల్సినటువంటి విషయాలు ఇవన్నీ. మనకు తెలియకుండా యేసు ప్రభు నా కోసం వచ్చాడంటే నీ కోసమే వచ్చాడు, అది తప్పు కాదు, వాస్తవమే. కానీ అందులో దేవుని ప్రణాళిక ఉంది, అది మనకు తెలియాలి. ఆ యొక్క ప్రణాళిక ఏమై ఉంది, ఆ యొక్క ప్రణాళికను దేవుడు ఏ రీతిగా నెరవేర్చాడు, క్రీస్తు ప్రభువారు దాన్ని ఏ రీతిగా జరిగించారు, ఈ యొక్క విషయాలు క్రైస్తవులమైనటువంటి మనకు తెలియవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి వాటిని మనం నేర్చుకుంటున్నాం. అందులో మొదటగా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి పరలోకములో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క లోకానికి వచ్చాడు. ఈ యొక్క లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తరువాత ఆయన చేసినటువంటి పని ఏంటి, తండ్రి యొక్క చిత్తం ఏంటి, అది నెరవేర్చేటువంటి కార్యక్రమం ఏ రీతిగా ఈ యొక్క లోకంలో జరిగింది అనేటువంటి విషయాన్ని మన పరిశుద్ధ గ్రంథం నుంచి రెండవదిగా ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చదవండి అన్న. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. చాలా రెండవ పాయింట్ మనం ఆలోచన చేస్తున్నాం. క్రీస్తు ప్రభువారు ఈ యొక్క లోకంలోనికి వచ్చి పూర్తి చేసినటువంటి ప్రక్రియలో రెండో విషయం ఏంటంటే, ఆయన ఎందు నిమిత్తమై ఈ యొక్క లోకానికి దేవుని చేత పంపబడ్డాడంటే మన యొక్క పాపాల నుండి మనలను రక్షించడానికి. పరలోకములో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువారు ఈ యొక్క లోకానికి వచ్చిన తరువాత దేవుని యొక్క మాటకి లోబడి దేవుడు ఆయనకు తెలియచేసినటువంటి ఆ యొక్క ఆజ్ఞకు శిరస వహిస్తూ ఈ యొక్క లోకములో ఆయన జరిగించినటువంటి పని ఏంటంటే, సర్వ మానవాళిని, ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ఒక ఊరి వారిని కాదు, ఒక దేశము వారిని కాదు, లేదా ఒక తెగవారిని కాదు, ఒక జెండర్ స్త్రీలను కాదు, పురుషులను కాదు, సర్వ మానవాళి యొక్క అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మనుషుల అందరి యొక్క పాపాల రక్షణ కార్యక్రమాన్ని యేసుక్రీస్తు ప్రభువారు యొక్క లోకంలో జరిగించారు. దేని నిమిత్తము? సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థము యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క లోకంలోనికి వచ్చారు. దేవుడు మనుషులందరినీ, లేదా దేవుడు ఆదాముని సృష్టించినప్పుడు పరిశుద్ధుడిగా సృష్టించాడా, పాపాత్ముడిగా సృష్టించాడా? పరిశుద్ధుడిగా సృష్టించాడు. అయితే పరిశుద్ధుడిగా సృష్టించినటువంటి ఆ యొక్క ఆదాము ద్వారా లేదా హవ్వ ద్వారా ఈ యొక్క లోకంలోనికి పాపము ప్రవేశపెట్టబడినప్పుడు అది పెరిగి కొంచెం 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 పెరిగి పెద్దదై అభివృద్ధి చెంది దేవుడు ఈ యొక్క లోకం వైపు చూసినప్పుడు చాలా బాధపడ్డాడు. ఏం ఆలోచన చేశాడు? నేను లోకం వైపు చూసినప్పుడు అందరూ పరిశుద్ధులుగా ఉంటారని ఆలోచన చేసేటువంటి దేవుడు ఒక్కసారిగా బాధపడ్డాడు. మొత్తం ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులుగా లేరు. ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారు? పాపపు స్థితిలో ఉన్నారు, పాపులుగా ఉన్నారు. అందరూ చూసినప్పుడు దేవుడు చాలా బాధపడ్డాడు. ఇందుక నేను ఈ యొక్క లోకాన్ని సృష్టించింది, ఇందుక నేను ఈ లోకంలో ఉండే మనుషులందరినీ సృష్టించింది, ఇందుక నేను వీరి యొక్క లోకంలో తల్లి గర్భంలో పుట్టక మునిపి వారి కొరకు ఆహారాన్ని, వారి కొరకు చెట్లను, వారి కొరకు జంతువులు, వారి కొరకు గృహాన్ని, వారి కొరకు రోడ్లను, సమస్త వైభవాన్ని, సకల ఆశీర్వాదాలు, సకల ఐశ్వర్యాలను మనుషుల కొరకు ఎందుక నేను సృష్టించింది అని బాధపడినటువంటి దేవుడు రకరకాల కార్యక్రమాలు చేశాడు, మనుషులు తెలుసుకుంటారు అని. కానీ ఎవ్వరూ తెలుసుకోలేదు. తెలుసుకున్నటువంటి ఆ యొక్క సందర్భంలో అన్ని ప్రయత్నాలు విఫలమైనప్పుడు దేవుడు ఆలోచన చేసింది ఏంటంటే, క్రీస్తు ప్రభువారిని అంటే నా కుమారుడిని నేను పంపిస్తే తెలుసుకుంటారేమో. ప్రవక్తల ద్వారా చెప్పించాను, రాజుల ద్వారా చెప్పించాను, భక్తిపరుల ద్వారా చెప్పించాను, పెద్దల ద్వారా చెప్పించాను, పెద్దల ద్వారా చెప్పించాను, ఎవరి ద్వారా చెప్పించినా మీరు తెలుసుకోవట్లేదు. కాబట్టి నా కుమారుని యొక్క లోకాన్ని పంపించి నా కుమారుడు చెప్తే తెలుసుకుంటాడేమో. ఒకవేళ అప్పటికే తెలుసుకోకపోతే ఏం చేద్దాం?
ఆయన్ని అప్పగిద్దాం. ఎవరైనా ఎప్పుడైనా ఈ రీతిగా ఆలోచన చేస్తారా? లోకం మొత్తం చెడిపోయింది, ఆ యొక్క లోకం బాగుపడడానికి మనము ఎంతవరకు ప్రయత్నం చేసి ఎంతవరకు మనం ఆ యొక్క లోకాన్ని బాగు చేయగలం ఒకసారి ఆలోచించండి. లోకాన్ని బాగు చేయడం ఎవరి వల్ల కాదు, ఒక దేవుడి వల్ల తప్ప. అధికారులు పెట్టాడు దేవుడు, అధికారులు పెట్టి ఆర్డర్లు వేసి చట్టాన్ని తీసుకొచ్చి చట్టానికి లోబడని కూడా చెప్తున్నాడు, కానీ ఎవ్వరూ లోబడట్లేదు. ఆనాడు కూడా అదే జరిగింది. అందుకనే క్రీస్తు ప్రభువారిని ఈ యొక్క లోకానికి పంపించి సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థమై ఆయన ఒక గొప్ప కార్యక్రమాన్ని జరిగించాలనుకున్నాడు. పాపం చేసే ప్రతి ఒక్కరికి శిక్ష ఉంది, నేరం చేసే ప్రతి ఒక్కరికి ఒక శిక్ష ఉంది. కానీ ఆ శిక్షలన్నీ క్షణకాలం మాత్రమే. ఒకరి శిక్షను భరించడం, ఇద్దరు శిక్షను భరించడం క్షణకాలం మాత్రమే, అప్పుడే బాధ కలుగుతుంది. కానీ అందరి యొక్క శిక్షను ఒక వ్యక్తి భరించడం అంటే అది ఆషామాషి విషయమే కాదు. మనం అందరం ఆలోచన చేయాల్సింది, మనందరి యొక్క పాపాన్ని క్రీస్తు ప్రభువారు ఆయన మీద వేసుకొని అందరి యొక్క శిక్షని ఆయన భరించాడు. ఎవరు భరించారు? మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అందరి యొక్క పాపానికి శిక్షగా ప్రభువారి యొక్క లోకానికి పంపించడం జరిగింది. ప్రభువారి యొక్క లోకానికి వచ్చారు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారు. తండ్రి ఏమైతే చెప్పారో దాన్ని తూచే తప్పకుండా పాటించారు. అది చెప్తూ కూడా నా సొంత మాటలు కాదన్నాడు. తండ్రి నాకు ఏదైతే చెప్పాడో దాన్ని నేను చేస్తున్నాడు. అన్ని చేసిన తర్వాత కూడా ఆయన యొక్క పనిని ఆయన చేయడం ఆపలేదండి ఎప్పుడు కూడా. ఏం చేశాడు? క్రీస్తు ప్రభువారు పాపానికి పరిహారం జరిగించాలంటే దానికి ఒక మార్గం ఉంటుంది. మన ఇంటికి వెళ్ళాలంటే మార్గం ఉంటుందా? ఉండదా? ఒకప్పుడైతే దారులు అయితే చిన్నగా ఉండేవి, కానీ ఇప్పుడు అందరికీ తారు రోడ్లు వేశారు. మనం వెళ్తాం ఇంటికి, నేరుగా చక్కగా మార్గం ఉంది. కానీ పాపము పరిహరించబడడానికి నీకు చక్కటి మార్గం లేదు. ఇరుకుతో కూడినటువంటి మార్గం ఉంది, విశాలమైనటువంటి మార్గం లేదు. క్రీస్తు ప్రభువారు దాన్నే చెప్తూ ఉంటున్నారు. యోహాను సువార్త 14:6 చూస్తే చూడండి. యోహాను సువార్త 14:6 పెద్దమ్మ అప్పుడే చెప్పింది, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి దగ్గరికి వెళ్ళడానికి వేరొక మార్గం లేదు. పాపాన్ని పరిహరించడానికి క్రీస్తు ప్రభువు ఒక మార్గాన్ని ప్రవేశపెట్టడానికి ఈ యొక్క లోకానికి వచ్చాడు. ఆ యొక్క మార్గము క్రీస్తు ప్రభువారే. మా అందరూ వింటున్నారా? మేల్కొన్నారా? అని అక్కడ చూడండి, నిద్రపోతారు చూడండి. అక్క అందరూ వింటున్నారా? క్రీస్తు ప్రభువారు ఒక మార్గాన్ని ప్రవేశపెట్టి ఆ మార్గం గుండా మీరు వెళ్తే మీరు అనుకున్నది సాధిస్తారు, లేదా మీరు అనుకున్నది సంపూర్తి చేస్తారని ప్రభువారు చెబుతున్నారు. ఆ మార్గము మనం ఆలోచన చేసినట్లుగా ఈ లోక మార్గం కాదు. ఎందుకంటే మనం లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఈ లోకమే మనకు మార్గం అనుకుంటున్నామేమో. ఖచ్చితంగా కాదంటున్నాడు క్రీస్తు ప్రభువారు. లేదా మనం కష్టపడి సంపాదిస్తున్నాం కాబట్టి డబ్బే మార్గం అనుకుంటున్నారేమో, కాదు అని చెప్తున్నాడు క్రీస్తు ప్రభువారు. లేదా నేను రాజకీయ నాయకుడిని, నాకు రాజకీయంగా పలుకుడు ఉంది, నా రాజకీయమే దేవుని దగ్గర మార్గం అంటున్నామేమో, అది మూర్ఖత్వపు ఆలోచన అంటున్నాడు క్రీస్తు ప్రభువారు. లేదా నాకు బంధుత్వం ఉంది, బలగం ఉంది, ఊళ్ళో నేను ఒక పెద్ద వ్యక్తిని, నా మాట ఊరే జవదాటదు, నా మాటకు లోబడి అందరూ నేను ఏదైతే ఆజ్ఞ వేస్తాను దాన్ని శిరసావహిస్తారని అనుకుంటున్నావేమో. మనుషులు మాత్రమే నీకు లోబడతారు, దేవునికి నువ్వు ఖచ్చితంగా లోబడాల్సిందే. నీ పెద్దరికం దేవుని దగ్గర పనికిరాదు అంటున్నాడు క్రీస్తు ప్రభువారు. లేదా నేను ఒక గొప్ప వ్యక్తి కింద పని చేస్తున్నాను, నేను రికమెండేషన్ చేసుకుని నా యొక్క పనిని పూర్తి చేసుకుంటాను, అదేవిధంగా దేవుని దగ్గరకు వెళ్ళడానికి కూడా ఆయన రికమెండేషన్ చేస్తానంటున్నావు, అది కూడా చెల్లుబాటు కాదు అంటాడు క్రీస్తు ప్రభువారు. ఈ యొక్క లోకములో నీకున్నటువంటి ఆస్తులు కానివ్వండి, అంతస్తులు కానివ్వండి, ఐశ్వర్యం కానివ్వండి, నీ యొక్క శక్తి కానివ్వండి, నీ యొక్క బలం కానివ్వండి, నీ యొక్క బలగం కానివ్వండి, నీ యొక్క బంధుత్వం కానివ్వండి, ఏది కూడా దేవుని దగ్గరికి వెళ్ళడానికి మార్గం కాదు. మార్గం ఏంటి అంటే నేనే మార్గం అన్నాడు క్రీస్తు ప్రభువారు. ఆ యొక్క మార్గము ద్వారానే దేవుని దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆ యొక్క మార్గాన్ని సిద్ధపాటు చేయడానికే క్రీస్తు ప్రభువారు ఈ యొక్క లోకానికి వచ్చాడు.
ఆ యొక్క మార్గం గుండా వెళ్తేనే తప్ప ఆయన అనుకున్నది ఈ యొక్క లోకంలో జరగదు. మనము ఆయన యొక్క మాటను పాటించినటువంటి వారము అయ్యేటువంటి అవకాశం లేదు. అయితే ఆ యొక్క మార్గం నెరవేరాలంటే, ఆ యొక్క మార్గము మనం అందరం వెళ్ళడానికి విశాలపరచాలంటే క్రీస్తు ప్రభువారు ఎన్నుకున్నటువంటి మార్గం ఏంటో తెలుసా? యోహాను సువార్త 1:20 చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం. మరునాడు యేసు తన యొద్దకు రాగా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందట వాడు ఆయనని నేను ఎవరిని గురించి చెప్పుతానో ఆయనే ఈయన. ఇక్కడ యోహాను గారు చెప్పేది ఏంటంటే, యేసు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఈయన లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరు? యేసు క్రీస్తు ప్రభువారు లోకము యొక్క పాపాలను మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్ల. లోకము యొక్క పాపాలను మోయాలంటే ఆయన ఇలానే నా వెనకాల మీ పాపాలను వేసుకున్నంటే జరుగుతుందా? చిన్నపిల్లలు బిడ్డను వెనకాల ఎత్తుకుంటారు చూడండి, అలా అంటే జరుగుతుందా? జరగదు. మీ అందరి పాపాలు పరిశుద్ధపరచబడ్డాయి అనేటువంటి శక్తి ఆయనకుంది. కానీ అది అందరికీ అర్థం కాదు, అది అందరూ జ్ఞాపకం పెట్టుకోలేరు, అది అందరూ ఆలోచన చేయలేరు. అందరి దృష్టికి అది చిన్నదిగా కనిపిస్తుంది. ఎందుకంటే శ్రమ లేకుండా, కష్టం లేకుండా ఫలితం వస్తే దాని విలువ ఎవ్వరికీ తెలియదు. కష్టము అనే దాని తర్వాత ఫలితం వచ్చిందనుకోండి, లేదా సంతోషం వచ్చిందనుకోండి, అప్పుడు దాని యొక్క విలువ జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. దాన్ని అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటారు. గుర్తు చేసుకొని నేను ఈ విధంగా కష్టపడ్డాను, ఆ కష్టపడినటువంటి స్థితిలో నుంచి నేను ఇంత గొప్పవాడిని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి క్రియ జరగాలంటే క్రీస్తు ప్రభువారు ఎన్నుకున్నటువంటి మార్గం ఏంటి అంటే కలువరి శిలువ మీద బలి అవ్వడము. ఏంటి ఆ మార్గం? ఈ యొక్క లోకములో ఉన్నటువంటి అందరి యొక్క పాపాలను తీసివేసినటువంటి గొర్రెపిల్ల దానిని ఎలా జరిగించారంటే కలువరి శిలువ మీద బలి కార్యక్రమం ద్వారా క్రీస్తు ప్రభువారు జరిగించారు. బలి కార్యక్రమాన్ని మనం ఆలోచన చేస్తే పాత నిబంధనలో బలులు ఉన్నాయి. అక్కడ ఒక్కొక్కసారి జరిగినటువంటి దానికి ఒక్కొక్క బలి అర్పించడం జరుగుతుంది. లేదా మొక్కుకున్నటువంటి మొక్కుబడిని బట్టి కొవ్వినటువంటి ఎడ్లను, గొర్రెలను, మేకలను బలి ఇవ్వడం జరుగుతుంది. అది కంటిన్యూగా జరుగుతూనే ఉంది. సంవత్సరాలు జరుగుతూనే ఉంది. అయితే క్రీస్తు ప్రభు వారు అర్పించినటువంటి బలి అలాంటిదా అంటే కాదు. మనుషులు అర్పించేటువంటి బలులు కంటిన్యూగా చేయాలి. కానీ క్రీస్తు ప్రభు వారు అర్పించినటువంటి బలి ఆయనే బలి చేసుకోవడము. ఇది సంపూర్ణమైనటువంటి బలి, ఒక్కసారే జరిగిన బలి. రెండవసారి ఆప్షన్ లేదు, అవకాశం అస్సలు లేదు. ఒక్కసారి ఆయన కలువరి శిలువ మీద మన కొరకు బలయ్యారు. ఆ తర్వాత నువ్వు కానివ్వండి, నేను కానివ్వండి, ఎవ్వరు కూడా మరలా బలి అర్పించాల్సినటువంటి అవసరత రాలేదు, ఇక ముందు కూడా రాదు. అందుకే మనం ఆ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ప్రతి వారం జరిగిస్తూ ఉంటున్నాం. క్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకుంటూ పరలోకమందున్నటువంటి క్రీస్తు ప్రభువారి యొక్క లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక పని నిమిత్తమై వచ్చాడు. ఆ యొక్క పనిని సంపూర్తి చేశాడు అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుతుంటున్నాం. అందరూ వింటున్నారమ్మా సహోదరులు, సహోదరులు? క్రైస్తవులమైనటువంటి మనము ఈ యొక్క విషయాల్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరత కాదు, బాధ్యత అంటారు. బేసిక్ విషయాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారంటే చాలా విషయాలు ఉన్నాయి. వాటిని నేను కొన్ని మీకు తెలియజేస్తుంటున్నాను. వాటిలో ఇప్పటికీ మీకు నేను తెలియజేసినటువంటి విషయాలు ఏంటంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు, పాపులని రక్షించడానికి వచ్చాడు. క్రీస్తు ప్రభువారు ఒక మార్గంగా ఉన్నారు కాబట్టి ఆ యొక్క మార్గాన్ని యొక్క లోకంలో విశాలపరచడానికి వచ్చాడు. ఇప్పుడు 4వదిగా మనం ఆలోచన చేసింది ఆయన బలి అయ్యేటువంటి కార్యక్రమాన్ని జరిగించడం కోసం క్రీస్తు ప్రభువారు ఈ యొక్క లోకానికి వచ్చారు. 5వ విషయాన్ని ఆలోచించేద్దాం. ఈ యొక్క బలి కార్యక్రమం జరిగిన తర్వాత నా హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం.
మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. ఎలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును చాలన. ఇక్కడ మనం చదవబడినటువంటి ఈ యొక్క వచనాన్ని మనం ఆలోచన చేస్తే, మేకల యొక్క కోడెల యొక్క రక్తము కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములలో ప్రవేశించెను. క్రీస్తు ప్రభువారు తన యొక్క స్వరక్తాన్ని చిందించిన తరువాత మనకు ఏం కలిగిందని మనం ఆలోచన చేస్తే, ఏం కలిగింది మనకు? క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా మనకు విమోచన కలిగింది. మన యొక్క పాపాలు తీసివేయబడ్డాయి. తండ్రి క్రీస్తు ప్రభు ఎడల ఏ యొక్క ప్రణాళికను కలిగి ఉన్నాడో ఆ యొక్క ప్రణాళిక ఈ యొక్క లోకములో నెరవేర్చబడింది. రక్తంతో విమోచన కలిగింది. అది మనం ఇంతకుముందు ఆలోచన చేసుకున్నట్లుగా టెంపరవరీగా కలిగినటువంటి విమోచన కాదు. మనం అప్పుడప్పుడు మళ్ళీ బలి ఇవ్వాల్సినటువంటి అవసరత రాలేదు. ఒక్కసారే జరిగింది బలి. విమోచన కూడా ఒక్కసారే వచ్చింది. అయితే ఆ యొక్క విమోచన ద్వారా రక్షణ పొందుకున్నటువంటి మనమందరము, క్రీస్తు ప్రభు వారి రక్తంలో కడగబడినటువంటి మనమందరము మరలా ఆయన బలి అవ్వాల్సిన అవసరత ఏ రీతిగా రాలేదో మనము కూడా మన యొక్క జీవితంలో తిరిగి వెనకకు వెళ్ళకూడదు. మన యొక్క ప్రవర్తన మొత్తం దేవుని యొక్క చిత్తానికి లోబడినట్లుగా క్రీస్తు ప్రభువారు ఈ యొక్క లోకములో ఎంత పరిశుద్ధతతో ఎంత పవిత్రంగా జీవించారో, ఎంత పవిత్రంగా ఈ యొక్క లోకంలో ఉన్నారో అదే పవిత్రతని మనము మరణము వరకు కొనసాగించుకోవాల్సినటువంటి అవసరత మనకందరికీ వచ్చింది. మరొక విషయాన్ని ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదవండి అన్న. 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. క్రీస్తు ప్రభువారు ఈ యొక్క లోకంలోకి వచ్చి సంపూర్తి చేసినటువంటి మరొక విషయం, ఆయన రావడానికి కారణమైన మరొక విషయం, మనకు నిత్య జీవం ఇవ్వడానికి. అందరూ వింటున్నారా? క్రీస్తు ప్రభువారు మనకు నిత్య జీవం ఇవ్వడానికి ఈ యొక్క లోకానికి వచ్చాడు. నిత్య జీవం అనేది ఎవరికి ఇస్తాడంటే, ఆయన అందరి కొరకు రక్తాన్ని అయితే కార్చాడు. కానీ ఆ నిత్య జీవం ఎవరికి వస్తుందంటే, ఎవరైతే క్రీస్తు ప్రభువారిని విశ్వసిస్తారో, ఎవరైతే ప్రభువారి మాట ప్రకారం యొక్క లోకంలో నడుచుకుంటారో, ఎవరైతే రక్షణ కార్యక్రమాన్ని జరిగిస్తారో, ఎవరైతే దేవుని యొక్క చిత్తానికి లోబడి బ్రతుకుతారో వారికే నిత్య జీవం తప్ప అందరికీ నిత్య జీవం రాదు. ఎందుకయ్యా మా దగ్గర మేము డబ్బులు పెట్టి కొనుక్కోలేమంటే, నువ్వు కొనుక్కోలేవు. ఇంతకుముందే చెప్పా, ఏం మాట్లాడుకున్నాం మనం? ఈ యొక్క లోకాన్ని బట్టి మనం దేవుని దగ్గరకు వెళ్ళలేము. డబ్బులు బట్టి నువ్వు రక్షణ కొనుక్కోలేవు. లేదా నీకున్నటువంటి రాజకీయ పలుకుబడిని బట్టి, నువ్వు రాజకీయ నాయకుడైనా గొప్ప పొజిషన్లో ఉన్నా దానిని బట్టి నీకు నిత్య జీవం రాదు. నీకు నిత్య జీవం రావాలంటే నీకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి తగ్గింపు మనస్తత్వం కలిగి క్రీస్తు ప్రభు దగ్గరికి ఒక నిరుపేద లాంటి మనసు లేదా చిన్నపిల్లల మనసుతో దేవుని దగ్గరికి రావాలి. అప్పుడే ఆ యొక్క నిత్య జీవం పరలోకమందున్నటువంటి దేవుడు క్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహిస్తాడు తప్ప మనకున్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టో, మనకున్నటువంటి ఇతర అర్హతలను బట్టో, చదువును బట్టో ఈ యొక్క నిత్య జీవం అనేది మనకు రాదు అనేటువంటి విషయం ఇక్కడ గ్రంథం తెలియజేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం అంత ఈజీగా జరగలేదు, అంత సింపుల్గా జరిగించలేదు. మరలా జరిగించడానికి కూడా అవకాశం లేనటువంటి కార్యక్రమం. అంత గొప్ప కార్యక్రమాన్ని ఈ యొక్క లోకంలో దేవుడు క్రీస్తు ప్రభువు ద్వారా జరిగించారు కాబట్టి దానికి కూడా అర్హతలను పెట్టడం జరిగింది. ఆ అర్హతలు ఏంటంటే, దేవుడి యొక్క చిత్తానికి ఎవరైతే లోబడి నడుచుకుంటారో లేదా పరిశుద్ధ గ్రంథం ప్రకారం నడుచుకుంటారో వారికి నిత్య జీవం వస్తుంది. కానీ కోరుకున్న ప్రతి ఒక్కరికి అది రాదు. సొలొమోను గారు ఆయనకున్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి కళ్ళతో చూసింది అనుభవించకుండా వదలేదంట.
ఆయన మనసులో పుట్టినటువంటి కోరికని తీర్చుకోకుండా వదలేదంట. అంత ధనవంతుడు. ఈరోజు కూడా లోకంలో ఉన్నారు, కానీ వారికి నిత్యజీవం వస్తుందంటే ఖచ్చితంగా లేదు. గ్రంథం చెప్తుంది. ఈ యొక్క లోకంలో ప్రపంచ కుబేరులు లిస్టు తీస్తే 10 మంది ఉంటారు, లేదా 100 మందిని లిస్ట్ చేసుకుని 1000 మంది 1,00,000 మంది లిస్ట్ చేసుకున్న ప్రపంచవ్యాప్తంగా వారందరూ వారి యొక్క అధికారాన్ని బట్టి, వారికి ఉన్న డబ్బులు బట్టి నిత్యజీవాన్ని పొందుకుంటారంటే ఖచ్చితంగా పొందుకోరు. రాదు వాళ్ళకి నిత్యజీవం. అంతే. ఎందుకు? మేము ప్రపంచ కుబేరులో ఒకరం కదా, ప్రపంచ ధనవంతులలో ఒకరం కదా, ప్రపంచాన్ని శాసించగలిగినటువంటి డబ్బు మా దగ్గర ఉంది కదంటే, నీ దగ్గర డబ్బే ఉంది, నిత్యజీవం లేదు. నీ డబ్బంతా వేస్ట్. నీతో పోల్చుకుంటే నేను మేలే చెప్పచ్చు క్రైస్తవులు. ఎందుకంటే క్రైస్తవులు దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవిస్తారు. పరమందున్నటువంటి దేవుని తండ్రిగా కలిగి ఉన్నారు. ఆయన యొక్క మాటకు విలువిస్తారు. క్రీస్తు ప్రభువారు మన ముందు ఉంచినటువంటి మాదిరి ప్రకారం నడుచుకుంటారు. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి ధనవంతులు అందరికంటే మనం తక్కువ వారమేమో, కానీ క్రీస్తు ప్రభువును బట్టి ప్రపంచంలో ఉన్న ధనవంతులు అందరికంటే మనం గొప్పవారమే. ఇది నేను చెప్పేటువంటి విషయం కాదు, గ్రంథమే చెప్తుంది. కాబట్టి క్రీస్తు ప్రభువారి యొక్క లోకానికి రావడం, అందులో ఉన్నటువంటి ఉద్దేశం, ఆయన జరిగించినటువంటి పని ఏంటంటే నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించడానికి క్రీస్తు ప్రభువారు యొక్క లోకానికి వచ్చారు. మరొక విషయాన్ని జరిగించడానికి కూడా క్రీస్తు ప్రభువారు యొక్క లోకానికి వచ్చారు. అది ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం చదవండి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. క్రీస్తు ప్రభువారి యొక్క లోకంలోనికి రావడానికి మరొక ఉద్దేశం, లేదా దేవుడు క్రీస్తు ప్రభువారి యొక్క లోకానికి పంపించడానికి ఆయనకు అప్పగించినటువంటి పని ఏంటంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి తర్వాత ఏం చేశారు? కొట్టివేయడం జరిగింది. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను, కానీ తీసివేయడానికి రాలేదు. ధర్మశాస్త్రం అంటే మనందరికీ తెలుసు, పాత నిబంధన. క్రీస్తు ప్రభువారు వచ్చే వరకు ఆ యొక్క చట్టం అమల్లో ఉంది. అప్పుడు ఉన్నటువంటి సమస్తము క్రీస్తు ప్రభువారు వచ్చారు కాబట్టి, వచ్చిన తర్వాత కొత్త నిబంధన చట్టం అమలులోకి వచ్చింది కాబట్టి, అప్పుడు క్రీస్తు ప్రభువారు రక్తాన్ని చిందించారు కాబట్టి, ఇక మీదట ఎవరైతే క్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలో కడగబడతారో వారు పరిశుద్ధులు అవుతారని గ్రంథం చెప్తే, లేదా మనం ఆలోచన చేస్తే, మరి క్రీస్తు ప్రభువారు రక్తం చిందించక ముందు ఉన్నటువంటి వారందరి పరిస్థితి కూడా తెలియాలి కదా. మరి వారందరూ ఎక్కడికి వెళ్తారు? రక్తం ద్వారా కడగబడితేనే నిత్య జీవం మనకు వస్తే, ఆ రక్తం చిందించక ముందు 1000 సంవత్సరాలు ఉన్నాయి. ఎన్ని వేల సంవత్సరాలు ఉన్నాయంటే దాదాపు 4000 సంవత్సరాల కాలం జరిగింది. ఆదాము పుట్టినప్పటి నుంచి క్రీస్తు ప్రభువారు వచ్చే వరకు, ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే వరకు 4000 సంవత్సరాల కాలం జరిగింది. ఆ 4000 సంవత్సరాల్లో కొన్ని కోట్ల మంది ఉన్నారు. వీరందరికీ రక్తాన్ని ఎవరు చిందిస్తారు? అంటే వీరికి రక్తాన్ని చిందించలేదంటే వీరికి రక్షణ లేదా? ఇప్పుడు రక్తం చిందించబడిన తర్వాత పుట్టిన వారికి రక్షణ ఉందా అంటే, 2000 సంవత్సరంలో పుట్టిన వారికి రక్షణ ఉందా అంటే కానే కాదు. అందుకే క్రీస్తు ప్రభువారు ఏం చెప్తారంటే, వారందరికీ కూడా దేవుడి చిత్తాన్ని బట్టి నడుచుకున్న వారందరూ కూడా రక్షణ అనుగ్రహించడానికి క్రీస్తు ప్రభువారు నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాను అన్నాడు. చట్టాన్ని నేను నెరవేర్చాను, ఆ చట్టాన్ని కూడా నేను పూర్తి చేశాను, ఆ చట్టం కూడా అమలులోనికి తీసుకొచ్చాను. ఆయన రాకముందు జరిగింది, కానీ దాన్ని ఏం చేశాడు? నెరవేర్చాడు. దానికి టిక్ మార్క్ పెట్టాడు. రైట్, అది కూడా రైటే. ఏ విధంగా రైటు? ప్రభు వారు చెప్పారు కాబట్టి రైటే, ఆయన చెప్పలేదంటే రాంగే. ఎందుకని మనం ఆలోచన చేస్తే, దేవుడు మనల్ని అందరినీ ఈ యొక్క లోకంలోకి తీసుకొచ్చిన తర్వాత అనేక చట్టాలు వచ్చాయి. ఆ చట్టాలన్నింటిలో కల్లా గొప్ప చట్టం ఏంటంటే క్రీస్తు ప్రభు చట్టమే. ఏమైందక్క? ఏమైందన్నా? మనం చాలా గొప్ప సంగతులు నేర్చుకుంటున్నాం. మనం ఇక్కడ ఉన్నది దేవుని వాక్యం గంటన్నర మనం వినేది. ఈ గంటన్నరలో చెప్పబడే ప్రతి మాట విలువైంది. ఎవరు మాట్లాడుకున్నా దేవుని యొక్క గ్రంథం విలువైనదే. దయచేసి మాట్లాడబాకండి ఎవరు.
కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. క్రీస్తు ప్రభువారి యొక్క పని ఏంటి? క్రీస్తు ప్రభువారు సిలువలో ఉన్నప్పుడు నేను పూర్తి చేశాను అంటే నేను పూర్తి చేశాను అనేటువంటి పనులు, లేదా ప్రభువారిని దేవుడి యొక్క లోకంలోనికి పంపించడంలో ఉన్నటువంటి ఉద్దేశము, లేదా ప్రభువారికి దేవుడు అప్పగించినటువంటి పని సమస్తాన్ని పూర్తి చేశాడు. ఆ పని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రభువు యొక్క పని ఏంటంటే దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చడము. ఏంటమ్మా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడము. రెండవది ఏంటంటే పాపులను రక్షించడము. మూడవది ఏంటంటే ఒక మార్గమును దేవుని దగ్గరకు వెళ్ళడానికి సిద్ధపాటు చేయడము. నాలుగవది ఏంటంటే ఆయన బలి అవ్వడము. ఐదవది ఏంటంటే నిత్య జీవము మనకు అనుగ్రహించడము. ఆరవది ఆ నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి ముందు పాపాలకు విమోచన చేయడము. ఏడవది ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడము. 7 పనులను పరలోకంలో ఉన్నటువంటి దేవుడు క్రీస్తు ప్రభు వారికి ఇస్తే ఆ యొక్క 7 పనులను క్రీస్తు ప్రభు వారు 10%, 20%, 30%, 50% కాదు, 100కి 100% నెరవేర్చాడు. కొంచెం బ్యాలెన్స్ పెట్టుకున్నాం, రెండోసారి నాకు అవకాశం ఉంది కదా రెండోసారి రావడానికి, అప్పుడు జరిగిస్తాను మిగిలిన పనులు నేను రెస్ట్ తీసుకున్నాను అనుకోలేదు క్రీస్తు ప్రభు వారు. నన్ను ఇక్కడికి పంపించాడు దేవుడు, ఆ పనిని 100% నేను పూర్తి చేస్తే వెళ్తా. పూర్తి చేయకపోతే సంపూర్తి చేశానని చెప్పే మాట వాడడానికి అవకాశం ఉండదు. కాబట్టి ప్రియమైనటువంటి నా సహోదరి, నా సహోదరులారా, క్రీస్తు ప్రభు వారికి అప్పగించినటువంటి పనులు మనం చూసుకున్నాం. ఇప్పుడు నేను చెప్పినటువంటి 7 పనులు క్రీస్తు ప్రభు వారికి అప్పగించారు. ఆ 7 పనులను క్రీస్తు ప్రభు వారు సంపూర్తి చేశారు. కాబట్టే ఆనాడు కలువరి శిలువ మీద 34వ సంవత్సరంలో నేను సంపూర్తి చేసినటువంటి మాట వాడడం జరిగింది. ఆయన దేవుని పనిని పూర్తి చేయకుండా ఆ యొక్క మాట వాడలేడు. ఆ యొక్క పనిని పూర్తి చేశాడు కాబట్టి ఆయనగా దేవునికి లాస్ట్ ఏమన్నాడు? నన్ను నేను నీకు అర్పించుకుంటాను, సమర్పించుకుంటాను, సమాప్తం అయిపోయింది అక్కడ వరకు. ఇది క్రీస్తు ప్రభువారి యొక్క లోకంలోనికి రావడానికి దేవుడు కారణాలుగా ఎంచుకున్నాడు. దానినే పనిగా ప్రభువారికి అప్పగించారు. ఆ యొక్క పనిని క్రీస్తు ప్రభువారు సంపూర్తి చేశారు. ఆయనకు అప్పగించబడినటువంటి పని ఆయన సంపూర్తి చేశాడు. మరి మన పని ఏంటి? మన పని ఏంటి? మన పనిని మనం ఎలా జరిగించాలి? క్రీస్తు ప్రభు వారిలాగా మనకు కూడా దేవుడైనా పనులను అప్పగించాడా, లేదా మనం కూడా క్రీస్తు ప్రభు వారిలాగా పూర్తి చేయవలసినటువంటి పనులు ఏమన్నా ఉన్నాయా అనే విషయాన్ని దేవుని చిత్తమైతే మరొక వారాన్ని మనం తెలుసుకున్నాం గ్రంథం నుంచి. ఇప్పటి వరకు చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. తర్వాత కార్యక్రమాన్ని మన స్వార్థ సుధాకర్ గారు చేస్తారు. ప్రభునామంలో ఇక్కడ వచ్చిన విశ్వాసులందరికీ వందనాలు. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం విన్నాం. మరి ప్రతి ప్రభు జనంలో కూడా